ఇక ఇవాళైతే మనం మన కరీంనగర్ లో ఉన్న వసుధ ఫ్యామిలీ రెస్టారెంట్ కి వచ్చినాం కాక. ఇక దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన అంబేద్కర్ స్టేడియం మెయిన్ గేట్ ఎదురుగానే ఉంటుంది. ముచ్చట వచ్చేసి మన వాళ్ళు వంటలలోనైతే ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ ఉన్న ఫుడ్ కలర్ అయితే వాడరు. మన వాళ్ళు అయితే మెయిన్ గా పల్లి నువ్వు కొబ్బరి కాజు పొడి ఉన్న జిఆర్బి నెయ్యి అయితేనే వాడతారట. అందుకే టేస్ట్ కూడా బాగుంటుందట. అట్లనే క్యాటరింగ్ కూడా కస్టమైజేషన్ చేసి ఇస్తారట కాక. నువ్వు ఎట్లా అండమంటే అట్లా అండిస్తారట మన వాళ్ళు. కర్రీస్ కూడా వెజిటేరియన్స్ కూడా అయితే ప్యూర్ వెజ్ అయితే అండిస్తారు కాక. ఎటువంటి ముట్టుడు కాకుండా. టైమింగ్ విషయానికి వస్తే పొద్దుగాల 12 నుంచి రాత్రి 11 వరకు ఉంటారట. స్విగ్గీ జొమాటోలో కూడా అయితే అవైలబుల్ ఉన్నారు మన వాళ్ళు. ఇక మన దగ్గర మెయిన్ ప్రత్యేకత దాల్చా కాక. మటన్ ఉన్న బోటితో కలిపి ఎత్తారు. కిరాకు ఉంటది దాల్చా మాత్రం మన దగ్గర. ఇక మేమైతే మన దగ్గర తలకాయ బోటి మటన్ చికెన్ నాటుకోడి చికెన్ అయితే ట్రై చేసినాం. ఇక వీటితో పాటు వెజ్ మీల్స్ కూడా ట్రై చేసినాం కాక. మన దగ్గర ఏది తీసుకున్న దాల్చాన్ అయితే ఇస్తారట నాన్ వెజ్ కర్రీస్ తోటి. ఇక అట్లనే చికెన్ బిర్యానీ కూడా మన దగ్గర అయితే 140 రూపీస్ కి 1 kg రైస్ విత్ చికెన్ పీసుల తోటి వస్తాయి కాక. ఈజీగా ఇద్దరు తినచ్చు. బిర్యానీ 140 అని చెప్పిన కదా కాక. ఈ డిసెంబర్ వరకే జనవరికి రేట్ అయితే పెంచుతారట. బగారా రైస్ కూడా మీరు ఆర్డర్ ఇచ్చినాక 10 నిమిషాలు తీసుకొచ్చి మీ ముంగడ పెడతారట కాక. నాన్ వెజ్ తోటి బగారా రైస్ అయితే నెక్స్ట్ లెవెల్